ఆయనకు మనమంటే చచ్చే అంత ప్రేమ. ఎంత ప్రేమ? ఒట్టిదే మనం అంటావు చచ్చే అంత ప్రేమ నువ్వు అంటే తీరా నువ్వు వాళ్ళని చంపుతావు, నువ్వు చస్తావా? ఒట్టిదే మాటల ప్రేమ. కానీ యేసుప్రభు మాటల ప్రేమ కాదు, చచ్చి చూపించాడు. నిజంగా ప్రాణం పెట్టాడు కాబట్టి, మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి, ఆయన వచ్చే రోజు కనుక తెలిస్తే అలాంటి పాస్టర్ల చెవుల్లో ఊదేస్తాడు. ఇవాళ వచ్చేస్తారో చెప్పండి, జైపాల్ మీ చర్చ్ వాళ్ళకి చెప్పు, చాలామంది వెనకబడిపోయారు, చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇదిగో లాస్ట్ వార్నింగ్ అని చెప్పు, ఇవాళ రాత్రి 11:32 వస్తానని చెప్పు, రెడీగా ఉండమని చెప్పు, కుదిరితే వాళ్ళందరినీ మీటింగ్ చర్చికి తీసుకొచ్చి ఉపవాస ప్రాంతంలో కనిపెట్టింపజేయి, నేను మిమ్మల్ని అలాగే చర్చిలో నుంచి ఎత్తుకెళ్ళిపోతాను అని ప్రభు నాకు ఒకవేళ నిజంగానే చెప్పినా, అది నేను మీకు నిజంగానే చెప్పినా, మీలో చాలామంది రారు. ఏంటండి? ఒకవేళ వచ్చినా ఎవడో కొత్త వాళ్ళు ఉంటారు చూడండి, ఎప్పుడు యేసయ్య సార్తో వచ్చారో వినోళ్ళు, వాళ్ళు బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళు ఆదరా చర్చిలో, మన కల్వరి చర్చిలో స్థలం అసలే ఉండదో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 10ంటికే వచ్చి కూర్చుంటారు. మిగిలినోళ్ళు వచ్చారో లేదో తెలిసాక వెళ్దాంలే అని ఫోన్ కాల్ పెట్టుకొని, వచ్చారా నిజంగా ఏమైనా వచ్చినట్టు ఉందా, అక్కడ ఏమైనా సందడి జరుగుతుందా, ప్రభు వచ్చినట్టు ఏమైనా బోర్లు వినపడుతున్నాయా అని అక్కడికి ఆకాశంలో కూర్చుంటారేమన్నాడు. నిజంగానేనండి, వాళ్ళు నిజంగా యేసయ్య పలానా రోజు వస్తాడు అని చెప్పినా కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. ఎవరంటే అవిశ్వాసులు కాదు. ఎవరాళ్ళు? విశ్వాసులు అనబడిన వారు. ఎందుకంటే అపవాది అంచెదనంలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు.